హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాన్ స్క్వేర్ క్రియేటివ్స్. సో మేము ఈరోజు అయితే రిసార్ట్కి వచ్చింటిమి. ఇది మేము తీసుకున్న రిసార్ట్ పేరు అయితే లియో రివర్ సైడ్ రిసార్ట్. దీంట్లో ఇంకోటి ఉంది, ఇది లియో వుడెన్ రిసార్ట్. మేమైతే లియో రివర్ సైడ్ తీసుకున్నాము. వుడెన్ మాకు నచ్చలేదు, సో మేము రియో రివర్ సైడ్ తీసుకెళ్ళాము. ఎందుకంటే వుడెన్కి స్విమ్మింగ్ పూల్ సో ఈడ మా రూమ్ చూపిస్తాను, పదండి. మాకు స్విమ్మింగ్ పూల్ కావాలని మేమైతే నిన్న నైట్ వచ్చి ఈడ స్టే చేసినాము. నైట్ ఇంకా మబ్బులో కనిపిదని నేను మార్నింగ్ నుంచి తీసినాను వీడియోని. ఇప్పుడు చూసిన డాగ్ అయితే అది ఉల్ఫ్ జాతికి. సో ఇది లియో రివర్ సైడ్ రిసార్ట్స్ ఎంట్రన్స్. ఇది దాని పేరు హబ్బీ అని పెట్టినారు. సో మేమైతే తీసుకున్నాము, లియో రివర్ సైడ్ తీసుకున్నాము. లోపలికి పోదాము. దీంట్లో మళ్ళీ రివర్ సైడ్ వ్యూ కాటేజెస్, స్టోన్ కాటేజెస్, మరి కేరళ కాటేజెస్ అని ఉన్నాయి. మేమైతే కేరళ కాటేజెస్ తీసుకున్నాము. ఇది రివర్ సైడ్ది. సో ఇదే స్టోన్ కాటేజ్. ఇవి కేరళ కాటేజెస్. ఇక్కడ ముందర ఇది మాది. ఇది ఇట్లుంది మాది రూమ్ వచ్చేసి. స్టోన్ కాటేజ్ అంటారు కానీ ఇది ఈడైతే కేరళ చెప్పినాం కదా, ఇది కేరళ కాటేజెస్. ఇట్లా కనిపిస్తాయి. సో మేము ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇంకా స్విమ్మింగ్ పూల్ పోతున్నాము. ఈడ పక్కన ఇట్లా హట్ లాంటివి చూసేది, డైనింగ్ హాల్ లాగా పెట్టినారు. ఇప్పుడే ప్లాంట్స్కి వాటర్ వేస్తున్నారు, సో అంతా నీళ్ళు నిండుకొని. సో ఇవి రివర్ సైడ్ వ్యూ కాటేజెస్. అప్పుడే మా చెల్లి వెనకాల ఎంత బ్యూటిఫుల్ పెయింటింగ్స్ వేస్తున్నారు చూడండి. తెలియదు. ఇలా స్విమ్మింగ్ పూల్కి వచ్చినాం మనము. ఇట్లా ఉంది స్విమ్మింగ్ పూల్. ఈడుంది పూల్. చాలా లోపలికి ఉంది ఇది. అసలు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది అని అనుకోలేదు, కానీ ఉంది. పూల్ తన్వి ఆడుకుంటుంది మా చెల్లి. ఈడ మీరు తిందంతా ఏంది ఇది అనుకోవచ్చు, అది ఫంగస్ కాదు. అది బ్లూ కలర్ పెయింట్ పోయింది. అది ఫంగస్ కాదు, తింద బ్లూ కలర్ అనుకోవచ్చు మీరు. ఈడ రివర్ సైడ్ అన్నాం కదా, ఆడంతా ఇంకా రివర్ ఉంది, మీకు చూపిస్తాను. మేము బుక్ చేసుకునేదంటే రివర్ సైడ్ బుక్ చేసుకున్నాము. ఈడ ఇట్లా బోట్స్ లాంటివి ఏంటో పెట్టినారు. ఇక్కడ బోటింగ్ ఉంది. ఈడ వాళ్ళు డైలీ ఫిషింగ్ కి పోతారు అంతా తెలియదు. దానికి మళ్ళీ 1000 రూపీస్ ఎక్స్ట్రా. రివర్ ఇది. ఇదే రివర్. ఈడుంది రివర్ సైడ్ అని చెప్పాం కదా. ఈడి వరకే నేను లాస్ట్ చూపించగలను, ఇంకా ముందరికి పోలేము. ఇట్లుంది రివర్ ఈడ. ఇంకా ఇది రివర్. ఇంకా ఇది ఇక్కడ బ్లూ కలర్లో హౌసెస్ చూసేవి రివర్ సైడ్ ఫేసింగ్ కాటేజెస్ అవి. మేము ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని లంచ్ కానీ ద నెస్ట్ హంపీ ఫెదర్స్ హోటల్కి పోతున్నాము. సో ఇది రూట్ దానిది. ఇవేమో కొండ పక్కన ఉంది. అంతా చూసాము ఎట్లుందో అని. రేటింగ్ అయితే గూగుల్లో 4.5 చూపిస్తుండే. ఈ రూట్ ఏమో ఇట్లుంది. నైట్ వస్తే అసలు కనిపించదు రూట్. వచ్చేసినాము. హంపీ ఫెదర్స్ అంట హోటల్ నేమ్. ఇట్లుంది. ఈడంతా ఇంక ఇట్లుంది. సో లోపలికి పోదాము. ఇంకా
ఆడిని ఇక్కడ ఇంకా లేక్ ఒకటి ఉంది, దీంట్లో డక్స్ ఉన్నాయి, చూసాము. మీకు జూమ్ చేసి చూపిస్తాను, ఒక్క మినిట్. డక్స్ ఉన్నాయి ఇక్కడ, లేక్లో అయితే డక్స్ కూడా ఉన్నాయి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. మూవ్ అస్సలు కావడం లేదు, అదేమో ఏమైందో తెలీదు. ఇక్కడ స్వాన్స్ చాలా ఉన్నాయి, మేము వచ్చేకుంటే 4-5 కనిపించినాయి. లేక్ పక్కనే ఉన్నాయి. అట్లా ఇక్కడ చెట్టు పైన ఒకటి కూర్చొని చూడండి. చాలా పెద్ద ఇక్కడ బుకింగ్స్ ఉన్నాయి. మేమైతే ఇంకా లంచ్కి వచ్చినాము. ఇది ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. లంచ్కి వచ్చినాము. ఈడ సపరేట్ లేక్ ఉంది, లోపల రూమ్స్ కూడా ఉన్నాయి. అలో చేస్తారంటే చూద్దాము. ఈ లేక్ ఒకటే కానీ రిసార్ట్స్ అన్ని ఈడ సగం లేక్, మరి ఈడ సగం లేక్ ఉంది. అది ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు. రిసార్ట్ ఐ థింక్ కింద రోడ్ పైన కట్టి కింద రివర్ ఫ్లో వదిలినట్టున్నారు. బ్యాంబూ ట్రీ, స్వాన్ చూడండి, ఈడ చూపిస్తాను. స్వాన్స్ కూడా వచ్చినాయి. స్వాన్స్ ఉన్నాయి. ఇదైతే ఇదైతే చాలా పెద్ద లేక్ ఉంది, చాలా స్వాన్స్ ఉన్నాయి. ఇట్లా బయట కూర్చొని తినచ్చు లేక్ చూసుకుంటా. ఇక్కడ స్వాన్స్ లోపలికి వచ్చి చూసిపోతున్నాయి. చూడండి ఇంకొక స్వాన్. ఈ ట్రీ అరౌండ్ 1000 years ఉండొచ్చు, అంత స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయి దీనివి, పట్టుకొని ఊగచ్చు. ఇక్కడ మధ్యలో ఫొటోస్ కానీ ఆడ ప్లేస్ వదిలినారు. ఇట్లా ద నెస్ట్ హోటల్ పేరు ఇట్లుంది. ఇంకా సో మేము ఇంకా లంచ్ చేసి ఈడ పక్కన గార్డెన్ ఉంటే పోతున్నాము. అంతలోపలే మాకు ఒక చిన్న మినీ ఫ్రెండ్ దొరికింది. చూస్తున్నారా, ఈడ స్క్విరెల్ ఉంది, ఎంత క్యూట్ ఉంది స్క్విరెల్. సో ఇంకా గార్డెన్ సైడ్ పోతాము. ఇంకొకసారి చూపిస్తాను స్క్విరెల్ని. చూస్తున్నారా? సో ఇంకా గార్డెన్కి పోదాము మనము. ఇప్పుడు కనిపిస్తుందా స్క్వేరెల్?
సో ఇంకా మనము గార్డెన్కి పోదాము. గార్డెన్కి పోయే ముందు ఇక్కడ ఇంకా చిన్నగా ఫిషెస్ పెట్టినారు. ఇక్కడ చిన్న పాండ్ లాగా చేసి ఫిషెస్ అన్నేస్తున్నారు. ఇక్కడ ఆరెంజ్, బ్లాక్, డిఫరెంట్ కలర్స్లో ఫిషెస్ ఉన్నాయి. నేమ్స్ కూడా తెలీదు. సో ఇంకా గార్డెన్ సైడ్ పోదాము. ఇంకా అటు సైడ్ ఇంకా స్విమ్మింగ్ పూల్ రూమ్స్ ఉన్నాయంట, అది చూసుకొని ఇంకా పోదాము మనము రూమ్కి మళ్ళీ. సో ఇట్లుంది. ఇదేందో చిన్నగా హట్ లాక్ చేస్తున్నారు, చూద్దాము ఎట్లుందో. ఇక్కడ చూస్తే ఎన్ని లీవ్స్, ఫ్లవర్స్, ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా లేనన్ని ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్ని పాండ్లా వేసి మళ్ళీ దీంట్లో కూడా ఫిషెస్ వదిలినారు. చిన్నవి ఇవి ఇంకా డెవలప్ అవుతున్నాయి, బేబీ ఫిషెస్ ఇవి. ఇంకా ఇట్లుంది ఇది. ఐ థింక్ ఇది రూమ్స్ అనుకుంటా, హోటల్ లాగా. చిన్నగా హట్ లాగా పెట్టినారు. సో మనం పోదాం ఇంకా ముందరికి. ఈడ ముందర హట్స్ లాంటివి ఉన్నాయి, ఏమో తెలీదు, అవి చూసాము. ఇక్కడ లెక్క లేనన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పటికి నేను ఎన్నిసార్లు చెప్పినాను. ఈడ రూమ్స్ బ్యాంబూ, మ్యాంగో, నీమ్ ఎక్సెట్రా ఇంకా అన్నీ ఉన్నాయి. ఈడ టోటలీ ప్యూర్ మట్టితో వేస్తున్నారంట హౌజెస్ని. అసలు సిమెంట్ వాడలేదంట, ప్యూర్ మట్టితో వేస్తున్నారు. ఇది ఎంట్రన్స్లో ఇంకా నెమలిలాగా పెట్టినారు కృష్ణుడి ఫెదర్స్. ఇట్లుంది ఈ ఇల్లు. ఒక్కటే ఈడ ఫెదర్స్ వేస్తున్నారు, ఇంకా యాడ ఇలాంటి డిజైన్స్ లేవు. ఇంకా ప్లేన్ అంతా. ఫారెస్ట్లో రెస్టారెంట్ పెట్టినట్టుంది. ఈడ అడిగితే 25 హౌసెస్ ఉన్నాయంట. నాకు అనిపిస్తుంది 25 లేవు. మార్నింగ్ వచ్చినందుకు రూట్ చూసాము. ఇది ఏందో ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి ఎక్కడానికి. స్టాఫ్ ఏమంటోంది ఆడ ఎక్కగూరు అంటోంది. చూసాము. ఇదేందో ఇక్కడ రూట్ ఉంది. ఏందో ఇది కాఫీ షాప్. ఇది అలో చేయడంలో రికార్డ్ చేయడానికి. సో మళ్ళీ పోదాము. ఇవి విలేజ్లో ఉండే ఇల్లులాగా ఉన్నాయి చూస్తే. ఈడైతే ఇవి హట్స్ అంటారు. రెస్టారెంట్ ఇది. వీటి నుంచి కూడా ఒక దారి ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ మరి కాఫీ షాప్స్ అంట. సో మన రిసార్ట్లో మరి ఈ ద నెక్స్ట్ రిసార్ట్లో టోటలీ డిఫరెంట్ ఉన్నాయి స్విమ్మింగ్ పూల్స్. మన రిసార్ట్లో ద లియో రివర్ సైడ్ రిసార్ట్లో టోటలీ ఇంకా విలేజ్ సైడ్ పీపుల్ వేసేటట్టు ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈడైతే ఇట్లుంది స్విమ్మింగ్ పూల్. కొన్ని మంది ఆడుతున్నారు. ఈడ ఉత్త రూమ్స్ తీసుకున్న వాళ్ళకి ఒక్కటాలో అంట. ఇట్లుంది ఇంకా స్విమ్మింగ్ పూల్. పిల్లలకి ఇది ఫ్లోట్ గారానికి అవేమో ఇంకా సర్ఫింగ్ బోట్స్ లాగా ఇచ్చినారు. ఇది వచ్చేసి ఇంకా కాఫీ షాప్. ఇక్కడ చూసినారా టేబుల్,
రాయి పెట్టి రాయి ఎట్లుందో పైన షేప్ ఇచ్చి టేబుల్ చేసినారు. ఐడియా చూడండి ఎంత బాగుందో. అది ఎంత పర్ఫెక్ట్గా రాయి నిలుచుకుంటా ఉన్నాడా. ఇలాంటి ఐడియాస్ యాడ్ నుంచి వస్తాయో వాళ్ళకి తెలియదు అసలు. ఇది ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక రూమ్ ఇంకా ఆడ ఇదేందో ఉంది, ఇది ఖాళీ ఉంది. ఇక్కడ ఎవరు లేరు, కాఫీ షాప్ అని ఏందో తెలీదు ఇంకా. సో ఇక్కడ యాదో పక్కన దారి ఉంది, చూసాం ఏముందో ఇక్కడ పోయి. ఈడికి కూడా రివర్ వచ్చింది, చిన్న బ్రిడ్జ్ లాగా కట్టినారు అటు సైడ్కి పోరానికి. పడుతుందా అనిపిస్తుంది, ఇది పడలేదు. లోటస్లు వస్తున్నాయి ఈడ, ఇంకా బర్డ్స్ డెవలప్ అవుతున్నాయి. మళ్ళీ ఇంకా హర్ట్స్ వచ్చినాయి ఈడంతా. ఇక్కడ పోతూ ఉంటే ఎన్ని హౌసెస్ ఉన్నాయి. మా ముందర నుంచి 15 to 16 హౌసెస్ అయినాయి. ఇంకా ఇక్కడ ప్లేయర్ కంటిన్యూ అవుతుంది. ఈ హట్స్ అనాలో అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇక్కడ పైనకి కూడా ఉంది కానీ అలో చేయడం లేదు. ఇక్కడ రూమ్ తీసుకుంటేనే అలో చేస్తామంటున్నారు. చూడండి, మనం చూస్తూగానే 17 హౌస్లో వచ్చేస్తున్నాము. ఇక్కడ ఐ థింక్ అరౌండ్ 30 హౌసెస్ ఉండాలనిపిస్తుంది. సో ఈడ వచ్చేసి కరెక్ట్ 25 హౌసెస్ ఉన్నాయి. అక్కడేమో అలో చేయాలంటున్నారు. సో ఈ నుంచి చూపిస్తున్నాను. సో స్టాఫ్ నంబర్స్ పోయిన తర్వాత మేము ఇంకా వాళ్ళు లేరని పైన పోతాము. ఈడిట్లుంది ఇంకా పైన ఎయిర్పోర్ట్. పైన ఏముందో తెలీదు, చూసాము. వావ్, ఈడ లేక్ మధ్యలో అన్ని హౌసెస్ కనెక్ట్ అయినాయి. ఈడ చూడండి, ఐడియా చూడండి ఎంత బాగుందో. అన్ని హౌసెస్కి వెనకాల బాల్కనీ లాగా ఈడ రివర్ ఇచ్చినారు. ఇక్కడ మధ్యలో ఇట్లా మినీగా బాగుంది. ఇది ఐడియా అయితే సూపర్బ్ ఉంది. ఇది అటు సైడ్ అంతా ఇంకా రౌండ్ కొద్దాం అనుకైనాము. ఇంకా ఆడంతా సెక్యూరిటీ తిరుగుతుంది, మీన్స్ స్టాఫ్ మెంబర్స్ తిరుగుతున్నారు ఆడ. ఇంకా సో మేము అటు సైడ్ అయితే పోలేదు. ఈడ కూడా ఇంకా లోటస్ వస్తుంది, లోటస్ ఫ్లవర్స్ ఇట్లుంది. సో ఆడైతే ఇంకా సెక్యూరిటీ ఉంది, ఆడేం చూపించను నేను. ఒకసారి చూద్దాము, అటు సైడు ఉంటే చూపించలేను, లేకపోతే మీకు చూపిస్తాను 100%.
కొంచెం కాస్ట్లీ వెహికల్ కనిపించినాయి. ఈ వెహికల్ ఆల్మోస్ట్ ఇండియాలో కనిపించదు. వెల్ఫేర్ టొయోటా వెల్ఫేర్. ఈడ మేము ధామ్లీ ఫెదర్స్లో వచ్చింటే ఈడ కనిపించిండే. 2 to 3 crores చూడండి ఇది వెల్ఫేర్. ఇక్కడ వెల్ఫేర్ మరి బిఎండబ్ల్యూ చూపిస్తాము. సో ఇప్పుడు మేము సనాపూర్ లెక్క పోతున్నాము. ఆడ బోటింగ్ వచ్చేసి సో ఈడైతే బిఎండబ్ల్యూ ఉంది. ఇక్కడ ఫ్రంట్ కెమెరా, బ్యాక్, సైడ్స్ అన్ని కెమెరాలు ఉన్నాయి. ఇది 24 hours రికార్డింగ్లో ఉంటుందంట. ఇది ఆ మోడల్ చిన్నగా కేక్ లాగా పెట్టినారు ఇక్కడ. ఇది వచ్చేసి X330 మోడల్ అంట. ఇంకా లంచ్ అయిపోగొట్టుకొని మేము ఇంకా మళ్ళీ మా బ్యాగ్ ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని కార్లో లగేజ్ పెట్టేంత వరకు మేము ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేద్దామని నేను మరి తన్వి వచ్చినాము. ఇక్కడ నేను చెప్తున్నాను కదా లియో వుడెన్ రిసార్ట్స్ వాళ్ళకి ఈడ రెస్టారెంట్, ఇది డైనింగ్ హాల్. ఇది చిన్న గ్రౌండ్ లాంటిది పెట్టినారు ఈడ. ఆడైతే స్విమ్మింగ్ పూల్ మార్నింగ్ మీకు చూపించినాము. ఇప్పుడు ఎవరో ఉన్నారు ఈడ మళ్ళీ ఎన్ని ట్రీస్ వచ్చినాయి. ఇది వచ్చేసి మేము తీసుకుంటే లియో కంఫర్ట్స్ రివర్ సైడ్ రిసార్ట్ వచ్చేసి సనాపూర్లో తీసుకున్నాము. చిన్న గ్రౌండ్ లాగా అనొచ్చు. ఇంకా ఆడ స్విమ్మింగ్ పూల్ మేము మళ్ళీ ఇంకా కంప్లీట్ చేసుకొని మా ఇంటికి వచ్చాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.